మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మీకేంటే ప్రాబ్లమ్? మేమెంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి ఫైనల్‌గా మేము ఒక సినిమా తీస్తే, నువ్వు దాన్ని వచ్చిన 2 రోజులకి ఐబొమ్మ అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసావు. మాకు నీ వల్ల ఎంత నష్టమొస్తుందో తెలుసా? నా ప్రాబ్లమ్ ఏంటంటే మీరు మీ ఇష్టానికి బడ్జెట్ అనేసి ఎంతెంత పడితే అంత ఖర్చు పెడతారు. అసలు ఖర్చు పెడుతున్నారా? లేకుంటే దొంగ లెక్కలు చూపించి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో తెలియట్లేదు. ఆ భారాన్నంతా ప్రజల మీద ఏసి వాళ్ళని దోచుకుంటూ మీరు మాత్రం బాగా బతుకుతున్నారే అదే నా ప్రాబ్లమ్. ఏంటి మేము దోచుకుంటున్నామా? ఏం మాట్లాడుతున్నారు? మేమేమన్నా వాళ్ళని సినిమాలకి రమ్మని బతిమలాడామా? మా సినిమా మా ఇష్టం. మా ఇష్టం వచ్చినంత రేట్లు మేము పెట్టుకుంటాం. వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చి చూడని, లేకపోతే మానేయని. వాళ్ళని మేమేమైనా అడుక్కుంటున్నామా? వచ్చి మా సినిమాలు చూడండి, ఆదరించండి అని. ఇదే మాట మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పరు. అప్పుడు మాత్రం సినిమా బాగుంది, అద్భుతంగా తీశాం, మీరు రండి ఆదరించండి అని చెప్తారే గానీ, అప్పుడు మాత్రం మేము మీ దగ్గర నుంచి దోచుకోవాలనుకుంటున్నాం. అందుకే టికెట్ రేట్ ఇంత పెంచామని చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే ఏ ఒక్కడు రాడు. నువ్వు తీసిన 'రొట్ట' సినిమా గూడా ఏట్లో కొట్టుకుపోతుందనే భయం నీకి. ఈ రొట్ట సినిమాలు తీసి మేము 2,000 కోట్లు మార్క్ క్రాస్ చేశాం అనుకుంటున్నావా? ఫేక్ కలెక్షన్స్ చెప్తే 2,000 కోట్లేంటి 20,000 కోట్లు కూడా ఈజీగా వస్తాయి. ఫేక్ కలెక్షన్స్ అసలు ఏం మాట్లాడుతున్నావు రవి? నీకేమన్నా అర్థమవుతుందా? 'పుష్ప 2' కలెక్షన్స్ ఎంత? మీరు ఇచ్చుండే ఫేక్ కలెక్షన్స్ ఎంత? ఆఖరికి సిబిఐ రైడ్ జరిగినప్పుడు వచ్చిండే ఇదెంత కలెక్షన్స్ ఎంత? 'గేమ్ చేంజర్' సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసేదా నేను ఆన్లైన్లో పెట్టకపోతే? అదొక రొట్ట సినిమా, దాంట్లో ఒక సాంగ్కి 150 కోట్లు అంటే మళ్ళీ ఆ సాంగ్ ఏమో సినిమాలో లేదు. ఆ సినిమా థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి ఫార్వర్డ్ ఆప్షన్ లేక సగం మంది థియేటర్ల నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ అది 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అంట. ఈ సినీ ఇండస్ట్రీ ఏమో బాగుండాలి, నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలేమో నాశనం అయిపోవాలా? వాళ్ళ రక్తాన్ని సార్ మీరు టికెట్ల రూపంలో వసూలు చేస్తాండేది. ఏమన్నా అంటే మేము పెళ్ళలేదు వాళ్ళే వస్తారంటే, మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరిని సార్ మీరు అడుక్కునేది? రండి సినిమాకి చూడండి అనుకొని. మీకు వస్తేనే నష్టమా? అదే రైతు టమాటాలకి సరిగ్గా రేట్ లేకుండా కుప్పలుగా రోడ్లలో పోసినారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా చేశారా? ఆ రైతులో మీ ఫ్యాన్స్ ఎప్పుడు మీకు కనిపించలేదా? వాళ్ళ సమస్యలంతా నేను కాదు పట్టించుకోవాల్సింది, గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఆ రైతుల సమస్యలకి నాకు ఏంటి సంబంధం? ఆ గవర్నమెంట్ కూడా రైతు సమస్యలను అయితే పట్టించుకోదు, కానీ మీ సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే మాత్రం రాత్రికి జీవో పాస్ చేస్తారు. మీరందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జనాలను దోచుకుంటున్నారు. ఒకవేళ నేను మిమ్మల్ని దోచుకుంటున్నానని మీరంటే కూడా అవును, మీరు దోచుకోవడం ఆపేసి నేను మిమ్మల్ని దోచుకోవడం ఆపేసాను. నీకు మా గురించి సరిగ్గా తెలీదు. మీకు నా గురించి బాగా తెలుసు కదా, గుర్తు పెట్టుకోండి. ఐ బొమ్మ రవి. నెక్స్ట్ టైం మీరు ఇలాగే టికెట్ రేట్లు పెంచారనుకోండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ప్రీ రిలీజ్గా నేను సినిమాని రిలీజ్ చేసి దొబ్బుతా.